कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాత్ భవంతి భూతాని. భూతం భూతే భూతాని బహువచనం నకారాంత నపుంసకలింగః భూతం శబ్దః. భూతం భూతే భూతాని భూతం భూతే భూతాని భూతేన భూతాభ్యం భూతైః భూతాయ భూతాభ్యం భూతేభ్యః భూతాత్ భూతాభ్యం భూతేభ్యః భూతస్య భూతయోః భూతానాం భూతే భూతయోః భూతేషు. రావాలి, శబ్దం వస్తే తెలుసు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రకారంగా భూతాని భూతములు అన్నారు, పుట్టింది కాబట్టి భూతము అని చెప్పని. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వంలో 84 రకాలుగా ఉన్నటువంటి జీవులు సముదాయం అంతా చేరి భూతాని భూతములు. నేను చెప్పుకున్నట్లుగా అవ్యక్తముగా ఇంద్రియాలకు గోచరించకుండగా ఎంతో సూక్ష్మముగా ఉన్నటువంటి సూక్ష్మ దేహాలకు ఆ సూక్ష్మ దేహము యొక్క ఆశ్రయం కలిగి ఉన్నటువంటి యొక్క జీవునికి శరీరాన్ని ఇవ్వటానికి చేస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఆ జీవుడు ఎవరయ్యా అని చెప్పనంటే జీవ ఈశ్వర ఈశ్వర. ఆ జీవుడు అనేటువంటి అతడు కూడా ఈశ్వరుని యొక్క అంశయే. మమైవాంశో జీవలోకః జీవభూత సనాతన. ఎప్పటి నుంచో ఉన్నటువంటి జీవభూత, ఈ జీవులు అనేటువంటివి మమ ఏవ అంశ, అవన్నీ నా అంశతో చేరి ఉన్నటువంటివి అని స్వామి చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రకారంగా మరి ఆ ఈశ్వరుడు జీవుడు యొక్క రూపములో ఆయన భాషలుతూ ఉన్నాడు. జీవశివ శివో జీవ సజీవ కేవల శివ అని మనకు ఈ మంత్రం స్కందోపనిషత్తులో సజీవ కేవల జీవో శివ శివో జీవ సజీవ కేవల శివ అని చెప్పని అంటారు. కాబట్టి జీవుడు శివుడు అని చెప్పి అన్నప్పుడు చాలా దగ్గర సంబంధం ఇద్దరికీ ఉన్నది. పరమాత్మ జీవుణ్ణి ఉద్దేశించి 15వ అధ్యాయంలో మాట్లాడుతూ ఈశ్వర అన్నాడు. జీవుణ్ణి ఉద్దేశించి ఈశ్వరుడు అని చెప్పని అంటాడు. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుక్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుః గంధాన్ ఇవాసయాత్. శరీరం యత్ అవాప్నోతి, శరీరాలను పొందేవాడుగా ఉన్నాడు. ఉత్క్రామతి వదిలిపెట్టిపోయేవాడుగా ఉన్నాడు. అనేక దేహాలను ధరించేవాడుగా పొందేవాడుగా ఉన్నాడు. ఆ దేహాలని విసర్జించి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు.
అలాగా ఉన్నటువంటి అతడు ఈశ్వర అన్నాడు పరమాత్మ. జీవ ఉత్క్రామతి ఈశ్వర. కాబట్టి ఆయన్ని జీవుణ్ణి ఉద్దేశించి ఈశ్వరుడు అనే పదం వాడతారు అక్కడ. గృహీత్వా ఏతాని సంయాతి వాయు గంధాన్ ఉదాహరణ చెబుతూ ఏ ప్రకారంగా వాయువు వీస్తూ ఉంటుందో, పరుగులు తీస్తూ ఉంటుందో, ప్రయాణమైపోతూ ఉంటుందో, అలాగా పోయేటువంటి ఆ వాయువు తన దారిలో ఏదన్నా మంచి పుష్పాలు ఉన్నట్లయితే వాటి మీదుగా పోయేటువంటి ఆ గాలి ఏం చేస్తుందయ్యా అంటే గృహీత్వా ఆ పుష్పాలలో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని తీసుకుని ఆ గాలి అనేది ప్రయాణం చేసి పోతూ ఉంటుంది అన్నాడు. ఇది మనకి అక్కడ ఈశ్వరుడుగా జీవుణ్ణి చెప్పి ఆయన విషయంగా మాట్లాడుతూ వాయువు ఏ ప్రకారంగా పోతూ పోతూ ఆ పుష్పాలలో ఉన్నటువంటి సుగంధాన్ని పుప్పొడి అంటారు. ఆ పుప్పొడి పరమాణువులను సుగంధాన్ని ఆ వాయువు తీసుకుపోతూ ఉంటుంది అని ఎగ్జాంపుల్ అందించాడు. అట్లాగా ఈ శరీరములో ఉన్నటువంటి అధినాయకుడుగా ఉన్నటువంటి జీవుడు సమస్త ఇంద్రియ సముదాయానికి ప్రభు ఆయన. తన పాలనలోనే ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఏ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఆ శరీరంలో అతడు ప్రభువు, ఈశ్వరుడు. అందువల్ల ఆయన కదిలి పోతున్న సందర్భంలో ఆయన అమ్మటే మొత్తం వెళ్ళిపోతాయి, బయలుదేరతాయి. ఈ యొక్క అంశానికి పిప్పలాద భగవానుల వారు ప్రశ్నోపనిషత్తులో ఒక ఉదాహరణ చెప్పుకొచ్చాడు. తేనెటీగ రాణి ఈగ అన్నారు. రాణి ఈగ బయలుదేరిందా అంటే అన్ని ఈగలు బయలుదేరతాయి అన్నమాట. ఆ ప్రకారంగా చెప్పాడు. అట్లా మన దేహంలో ఉన్నటువంటి జీవుడు రాణి ఈగ. ఆయన బయలుదేరటం ఆరంభం చేశాడు అంటే ఇక ఆ శరీరంలో ఉన్నవన్నీ మొత్తం కూడా ఉన్న ఫనాన ఆయా స్థానాన్ని వదిలిపెట్టేసి ఇక ఆ జీవుని వెంబటే మొత్తం కూడా ప్రయాణం చేస్తాయి. వాయు గంధాన్ని ఇవా అన్నాడు. కనుక ప్రాణ ఉత్క్రమణ సమయంలో ఆ శరీరం యత్ అవాప్నోతి యచ్చాపేతి ఈశ్వర ఉత్క్రామతి అని చెప్పి అన్నట్లుగా ఆ దేహం నుంచి నిష్క్రమణం అనేది ఉంటుంది. ఆ నిష్క్రమణ సందర్భంలో ఇక ఆ జీవుడు శరీరం నుంచి బయటపడేటువంటి విధానంగా సంభవిస్తుంది, సందర్భం వస్తుంది. ఆ సమయంలో ఇక జీవితోనే ఉన్నటువంటివన్నీ కూడా ఇక ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుందని చెప్పి అంటాడు. కాబట్టి జీవుణ్ణి వీడి ఉండటానికి వీల్లేదు. లోపల ఏ జీవుడైతే మనం పిలుస్తూ ఉన్నామో, జీవనామంతో పిలుస్తూ ఉన్నామో, ఆ జీవనామంతో పిలవబడేటువంటి అతడు మరి దేవుడే. జీవో దేవ సనాతన. ఆ జీవుడు కూడా దేవుడే అని చెప్పి అన్నారు. సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. సర్వజీవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. కనుక సర్వజీవ నమస్కార, నువ్వు ఏ జీవునికి నమస్కారం చేస్తే ఆ నమస్కారం కేశవ అనగా భగవంతునికి చేసినట్లే అన్నాడు. ఎందుకంటే చైతన్యాత్మికమై ఉన్నటువంటి పదార్థం జీవుడు, చైతన్యాత్మికమై ఉన్నటువంటి పదార్థం ఈశ్వరుడు, సమస్త విశ్వ నియంత నియామకుడు ఈశ్వరుడు. అదే ప్రకారంగా ఈ శరీరములో ఉన్నటువంటి జీవుడు కూడా ఆయన దేవుడు అన్నారు. జీవో దేవ సనాతన. జీవుడు దేవుడే. కారణం ఏంటంటే ఆయన చైతన్యంతో చేరి ఉన్నాడు జీవుడు. అవిద్యోపాధికో జీవ. అవిద్య అనేది ఉపాధిగా ఉండటం కారణంగా అంటే ఆ దేవుడికి జీవభావం ఆపాదింపబడింది. అటనే మరి
మాయ అనే ఉపాధి ఉండటం కారణంగా ఆ దేవునికే ఈశ్వర భావం ఆపాదింపబడింది. అది కాబట్టి లోపల మూలతత్వాన్ని చూసినట్లయితే దేవుడే, ప్రత్యేగాత్మ దేవుడే, పరమాత్మ దేవుడే. ప్రత్యేగాత్మ పరమాత్మలకు ఏకమై ఉన్నటువంటి బ్రహ్మము సర్వదేవుడు, సర్వాధిష్టాన స్వరూపుడు. ఈ ప్రకారంగా ఆ ప్రత్యేగాత్మయే జీవభావనగా ఉన్నది అన్నారు. దంతి రూపంబుజేదోసు దారువరయ దారువగుగాక పరికింప దంతియగునే పురుష రూపంబుజేదోసు పురుషుడరయ పరమాత్ముడుగాక పురుషుడగునే దంతి రూపంబుజేదోసు దారువరయ దారువగుగాక పరికింప దంతియగునే. కాబట్టి ఒక ఏనుగాకారంగా చెక్క బొమ్మ ఉంటుంది కదా, ఆ చెక్క బొమ్మ అనేది ఏనుగాకారంగా ఉన్నప్పుడు దాన్ని ఏనుగా అంటారు. కానీ వాస్తవికంగా విచారిస్తే అది చెక్క, మొత్తం చెక్కే. దారు అంటే కట్టె అన్నమాట. దంతి రూపంబుచే దోసు దారువరయ్య. అదే ప్రకారముగా మరి ఆ జీవభావంబు తేచోతు కేవలాత్మ ఆత్మకుగాక పరికింప జీవుడగునే. కనుక ప్రత్యేగాత్మ దేవుడు, ఆ దేవుడే ఇక్కడ జీవభావనగా గోచరిస్తూ ఉన్నాడు అని చెప్పని అన్నారు. కాబట్టి ప్రకారంగా లోన ఉన్నటువంటి జీవుడు అని చెప్పన్నప్పుడు ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వాడు జీవుడు. మమయ్యవాంశో జీవలోకే, స్వామి స్వయంగా చెప్పాడు. మమ అంశ, నా అంశమే అన్నాడు. లేదా నేనే ఈ జీవభావంతో తోస్తూ ఉన్నాను అనే భావన కూడా వస్తుంది. కనుక ఈ ప్రత్యేగాత్మతో చేరి ఉండటం కారణంగా జీవుడు దేవుడనే భావన. కాబట్టి ఆయన్ని ఈశ్వర అనే నామంగా పిలుస్తూ ఉన్నారు. ఉత్క్రామతీశ్వర, ఉత్క్రామతి ఈశ్వర గృహీత్వా ఏతాని సంయాతి గృహీత్వా. కాబట్టి ఆయన గారు ఈ దేహము నుంచి ఇక వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చిందా అని చెప్పనంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని ఎక్కడ ఏ వదలకుండా పట్టుకుపోవాలి మొత్తం ఈశ్వరుడు కాబట్టి ఆయన అధీనంలో ఉంటాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, ఇంకేవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆ జీవుణ్ణి విడిచిపెట్టి ఉండటానికి వీల్లేదు. ఆయన వెంబటే మొత్తం ప్రయాణం చేయాల్సిందే. కాబట్టి ఆయన ఈ విధముగా ఉన్నటువంటి మరి ఆయన ప్రభువు, ఈశ్వరుడు అని చెప్పనే విధానంగా ఆ యొక్క భావనలో ఆయన్ని ఈశ్వరుడుగా చెప్పారు జీవుణ్ణి. అందువల్ల ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆ జీవుడు అనేటువంటి అతడు మరి ఈ ప్రకారంగా అనేక శరీరాలని ధరించే విధానముగా ఆయన ప్రయాణం అనేది కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సూక్ష్మ దేహం అనేటువంటి అంశముతో లోపల ఉన్న ఈశ్వర అంశగా ఉన్నటువంటి జీవుడు మరి ఈ విశ్వంలోకి రావటానికి ఈ ప్రకారముగా మరి ఆ సర్వేశ్వరుడే ఈ జీవులకు ఒక ఉనికిని కలగజేయటానికి ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రక్రియలో భాగమే ఈ అన్నాత్ భవంతి భూతాని అన్నాడు. అనగా తానే జీవభావంతో ఉన్నటువంటి వాడై అంటే ఆ జీవులకు శరీరాలని ప్రసాదించటానికి మరి ఆయన అన్నం అనేటువంటి యొక్క అంశాన్ని ఏర్పాటు చేసుకొని దానిని ఈ జీవులకు ఒక ఉనికిని ప్రసాదించేటువంటి వాడుగా ఉన్నాడు. అద్యతే అస్మ అన్నం అదభక్షణే, అద్యతే అదభక్షణే తినబడేది అనగా జీవులు భుజించేటువంటి ఆహారాన్ని అన్నము అంటే అదభక్షణే, భక్షించడానికి తినటానికి యోగ్యమై ఉన్నటువంటి దానిని అన్నము అని చెప్పని అంటారు. ఈ అన్నాన్ని గురించి కూడా మహాత్ములు చక్కటి వివరణాత్మక అంశాన్ని కూడా మనకు అందించారు. అన్నం ననింద్యాతో తద్వ్రతం ప్రాణోవా అన్నం
శరీరం అన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తత్తు ఏతత్తు అన్నం అన్నే ప్రతిష్ఠితం సహ యః ఏతత్తు అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా ఇది సప్తమః అనువాకః అన్నం న నింద్యాతో తద్వ్రతం అన్నం న నింద్యాత్ అన్నాన్ని నిందించమాక అంటూ ఉన్నారు. అన్నం న నింద్యాత్ నిందించవద్దు, అన్నాన్ని మరి తక్కువ చేసి మాట్లాడవద్దు, అన్నాన్ని మరి అన్నం ననింద్యాతు అనగా దాన్ని పారవేయమాక, వృధా చేయమాక. తద్వ్రతం వ్రతం ఆ విధముగా అన్నాన్ని గౌరవించే విధానముగా మహాత్ముల యొక్క వ్రతమై ఉన్నది అన్నారు. ఎందువల్ల అంటే తద్వ్రతం ప్రాణః వా అన్నం శరీరం అన్నాదం. ప్రాణము అన్నము కాగా శరీరం అన్నాదం అనగా ప్రాణాన్ని భుజించి బతికేటువంటి విధానం శరీరం అన్నాదం అంటారు. ప్రాణం అన్నమైతే శరీరమేమో అన్నాదం, ఆ ప్రాణాన్ని తీసుకుని ఇది బతుకుతుంది కాబట్టి అన్నాదం అన్నారు. అనగా తినబడేది అన్నం అంటారు, తినేవాడిని అన్నాదం అంటారు. ఆ ప్రకారంగా ప్రాణం అన్నం కాగా శరీరం అనేటువంటిది ఆ ప్రాణాన్ని స్వీకరించి అది బతుకుతుంది కాబట్టి అన్నాదం అన్నారు. కాబట్టి ప్రాణం లేకుండా దేహం నిలబడే అవకాశాలు కాదు. ప్రాణం తీసుకునే ఈ దేహం అనేది నిలబడాల్సి ఉంటుంది, మనుగడ సాగించాల్సి ఉంటుంది. కాబట్టి శరీరానికి ప్రాణం అనేది అన్నముగా చెప్పారు. దాన్ని స్వీకరించి ఈ శరీరం అనేది తన యొక్క జీవనాన్ని, తన ఉనికిని నిలబెట్టుకొని ఉన్నది అని అర్థం. శరీరంలో మరి ప్రాణం లేకపోయిందా అంటే ఇక శరీరానికి మరి ఈ విశ్వంలో సంచరించడానికి యోగ్యత లేదు. అందువల్ల ఆ దృక్పథాన్ని బట్టి ప్రాణః వా అన్నం శరీరం అన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః శరీరం శరీరే ప్రాణం ప్రతిష్ఠితం శరీరం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం ప్రాణే ప్రాణమునందు శరీరము ప్రతిష్ఠితం నిలబడి ఉన్నది. కాబట్టి ప్రాణమునందే ప్రాణే సప్తమ విభక్తి ఏకవచనము, ప్రాణే ప్రాణమునందు శరీరం ద్వితీయ విభక్తి ఏకవచనము, శరీరము ప్రతిష్ఠితం నిలబడి ఉన్నది. కాబట్టి ప్రాణం యొక్క ఆవశ్యకత లేకుండా ఈ దేహం అనేటువంటిది ఉండే అవకాశం కాదు. కాబట్టే ప్రాణమునందు శరీరము నిలబడి ఉన్నది, ప్రతిష్ఠ చేయబడి ఉన్నది. అది చాలామంది ఆలయాలు కట్టి ఆలయాలలో అమ్మవారిని కానీ స్వామివారిని కానీ ప్రతిష్ఠ చేసే విధానం ఉంటుంది. ఆ ప్రతిష్ఠ చేసేటువంటి విధానములో వాళ్ళు యజ్ఞము చేసి నవధాన్యాలు పెట్టి వారం రోజుల పాటు కొనసాగించి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అనేది చేస్తారు వాళ్ళు. అట్లా ప్రాణప్రతిష్ఠ చేసి ఆ విగ్రహాన్ని ఆలయంలో మరి ప్రతిష్ఠింపజేస్తారు. అప్పటి నుంచి ఆ స్వామివారికి నిత్య కళ్యాణం, పచ్చతోరణాలు, నివేదనలు ఉదయం పూట, మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట మనకలాగానే వారికి కోట శట్ల సోపేతంగా నివేదనలు సమర్పిస్తూ ఉంటారు. ఇట్లాగా మనకి ఆలయాలలో ఉన్నటువంటి దేవతామూర్తులందరూ కూడా ప్రాణప్రతిష్ఠ గావింపబడి ఉన్న విధానం కనుక ఆ ఆలయాలలో నిరంతరంగా
ధూప దీప నైవేద్యాలు కొనసాగింపబడాలన్నారు. ఆ విధంగా జరగకపోతే మరి ఆ గ్రామానికే అరిష్టం అనేదిగా పెద్దలు భావించుకునే విధానం ఉన్నది. అందువల్ల ఒక ఆలయ నిర్మాణం చేశారంటే తప్పనిసరిగా అయ్యవారు దానికి ఉండాల్సి ఉంటుంది. రోజు ఉదయం మరి అభిషేకాలు, నివేదనలు, అర్చనలు ఇవి మనం చూస్తే మనకు భారతదేశంలో ఎక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నా కానీ అన్ని చోట్ల కూడా మరి 3 గంటల నుంచి ఉదయం 4 గంటల నుంచే అభిషేకములు ఆరంభం అవుతాయి. తర్వాత నైవేద్యాలు కూడా నివేదనగా అర్పించడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఏ ఆలయంలో చూసినా మరి ఈ ప్రకారంగా భక్తి తత్వముగా భక్తి భావనతో జరిగిపోయేటువంటి విధానాలు భారతదేశమంతటా ఈ దేవతామూర్తుల ఆలయాలు నెలకొని ఉన్నాయి. భారతీయుల యొక్క సంస్కృతి, భారతీయుల యొక్క విశ్వాసము వాటితో ముడిపడి ఉన్న విధానం. అందుచేత వాటి పట్ల గౌరవ భావమే ఉండాలి, పూజ్య భావం ఉండాలి, దైవ భావన ఉండాలి. మంచిగా వాళ్ళని అనుగ్రహ విధానంగా మనం కృతజ్ఞత కలిగి వాళ్ళ దగ్గర ప్రవర్తించాల్సి ఉంటుంది. ఇది మనకి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి వైదిక విధానంలో భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశము. దాని పట్ల అందరూ కూడా మంచి భావన కలిగి పూజ్య భావన కలిగి ఉండాలి. ఒక అంశం అది. రెండో అంశం చూసినట్లయితే ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. మనం ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి నవధాన్యాలతో పెట్టి వారం రోజుల కాలం పాటు యజ్ఞాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం అని చెప్పేసి ఒక అంశము. కానీ ఇక్కడ చూస్తే శరీరం, ఈ దేహం అనేటువంటి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ భగవంతుడు చేశాడు. అది ఒకవేళ ఏదన్నా దేహంలో ప్రాణం పోయిందనుకోండి, మరి ఆ దేహాన్ని నవధాన్యాల్లో పెట్టేసి వారం రోజులు యజ్ఞాలు చేసి మరి అయ్యవార్లు మరి ఆ యొక్క దేహంలో మళ్ళీ ఏమన్నా ఆ విగ్రహానికి ప్రాణం పోసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అలాగా కనుక విషయం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ మరి ఆ ప్రాణం పోయిన మరుక్షణంలోనే అయ్యవార్లను పిలిపించి చక్కగా యజ్ఞాన్ని పెట్టి ఆ యజ్ఞంలో మరి ఈ నవధాన్యాలలో దేహాన్ని పెట్టి దాన్ని కాపాడుకుంటూ వచ్చి చివరిలో మరి అయ్యవార్లు ఆ దేహానికి ప్రాణప్రతిష్ఠ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా అందరూ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మేము విగ్రహాల దేవతామూర్తులకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం కాబట్టి మరి మానవ సంబంధమై ఉన్నటువంటి ఈ దేహానికి ప్రాణప్రతిష్ఠ చేయటం ఒక పెద్ద లక్కే ఉంది. దేవతలకే ప్రాణం పోయగలిగే శక్తి మనకున్నప్పుడు ఇక సామాన్య మానవుని యొక్క దేహానికి ప్రాణం పోయలేమా? అలాంటి ఆ విధానాలు ఒకవేళ బహుశా ఉంటే మాత్రం ఎంతో గొప్ప అంశం అది. ఎవరు కూడా ప్రాణం పోతే భయపడాల్సిన అవసరం లేదు. అయితే 1 లక్ష 2 లక్షలు అవుతాయి. అయ్యవారులను కూర్చోబెట్టామా, యజ్ఞం హోమగుండాలను ఆరంభం చేశామా, చక్కగా మరి యజ్ఞం ద్వారా ఆ యొక్క విగ్రహానికి, ఇది కూడా విగ్రహమే, అదేమో రాతి విగ్రహము, ఇదేమో చర్మ విగ్రహము, అంతే. మెటీరియల్లో మార్పు తప్ప ఇంకేమి లేదు. మరి మామూలు విగ్రహముగా ఉన్నటువంటి యొక్క దానికే ప్రాణం పోయగలిగేటువంటి యొక్క నైపుణ్యత మానవునికి ఉన్నప్పుడు మరి మానవుడు సాటి మానవుని యొక్క దేహానికి ప్రాణం పోయలేడా? దేవతలకే ప్రాణం పోయగలిగేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి వాడు సాటి మానవుని యొక్క దేహానికి ప్రాణం పోయలేరా అన్నది ఒక విచారణాంశము. దీని మీద ఎవరు కోపం తెచ్చుకోవద్దు, నన్ను దూషించవద్దు. విషయం చెప్పుకుంటూ ఉన్నాము. అందువల్ల భగవంతుడే ప్రాణం పోశాడు. ఆయన ప్రాణం పోయగలిగే శక్తి ఆయనకి మాత్రమే ఉంది, ఇంకెవరికి కూడా లేదు.
అయితే ఒక ఆచారం, వైదిక ఆచారం ఉంది కాబట్టి, ఆగమ శాస్త్రం ఉంది కనుక ఆగమ శాస్త్రానుగుణ్యముగా అక్కడ ప్రక్రియలు కొనసాగుతాయి కనుక వాటి పట్లకు విశ్వాసం పెట్టుకోవాలి, నమ్మకం పెట్టుకోవాలి, ముందుకు పోవాలి తప్ప వాటి గురించి వేరే రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మరి ప్రాణే శరీరం ప్రతిష్ఠితం, శరీరే ప్రాణ ప్రతిష్ఠిత. మరి మరి ఆ దేహమునందు ప్రాణం ప్రతిష్ఠింపబడి ఉన్నది. అందువల్ల మరి ఈ విగ్రహములుగా ఉన్నటువంటి ఈ శరీరాలని నిర్మాణం చేసినంతా కూడా సర్వేశ్వరుడు. మనం ఒకవేళ విగ్రహ నిర్మాణం చేసుకోవాలంటే జైపూర్ కానీ రాతి విగ్రహాలు చేసుకోవాలంటే వేరే చోట్లకి ఇట్లాగా మనం పోయి ఆ విధంగా వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు వాటి ఎందు ఆ దేవతా సంబంధమై ఉన్న ఆకృతులను తీసుకువస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ చూసినట్లయితే సాక్షాత్ సర్వేశ్వరుడే ఈ శరీరములు అనేటువంటి విగ్రహాలని ఆయన గారు తయారు చేశాడు కనుక సర్వేశ్వరుని యొక్క శిల్పాగారం, ఈ శిల్పములను, ఈ విగ్రహాలని ఎవరయ్యా తయారు చేయటం అని చెప్పనంటే శిల్పకారుడు సర్వేశ్వరుడు. అత్యద్భుతముగా అనేక శిల్పాలను తయారు చేస్తూ ఉన్నాడు. అది కుమ్మరివాడు అనేకమైనటువంటి యొక్క భంగిమలలో మట్టితో ఎట్లాగా ఆయన చేస్తూ వస్తూ ఉంటాడో మరి చూస్తే మరి చూడండి, కుమ్మరివాడు అట్లాగా మట్టితో గుర్రములు, ఏనుగులు, పశువులు అనేక రకాలైన భంగిమలుగా ఆయన చేసుకొస్తాడు, కుమ్మరి చేసుకొస్తాడు. అట్లాగా మట్టితో వాడు ఆ విధమైనటువంటి యొక్క ఆకృతులను చేస్తాడే తప్ప మరి ఆ యొక్క ఆకృతులకు వాడు ఏమైనా ప్రాణం పోస్తాడా? మట్టితో గుర్రం చేశాడు, ప్రాణం పోస్తాడా? మట్టితో గోవు చేశాడు, ప్రాణం పోస్తాడా? మట్టితో ఏనుగు చేశాడు, ప్రాణం పోస్తాడా? వాడికి పోయగలిగే శక్తి వాడికి లేదు. ప్రాణం పోయగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉన్నది. మేము కాపాడుతాం అనేటువంటి డాక్టర్లే చివరికి అడ్రస్సులు లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన ప్రాణం ఆయన కాపాడుకోలేడు. ఈ విధముగా ఎవరికి వారు చికిత్స చేయటమే తప్ప అసలు నిలబెట్టేది వాడే, సర్వేశ్వరుడే. ఆ ప్రాణం నిలబెట్టింది ఆయన, దాన్ని సంరక్షణ చేస్తుంది ఆయన, ప్రాణం పోసింది ఆయన. ఆయువు అయిపోతే బయలుదేరి పంపించేసేది కూడా ఆయనే. కాబట్టి ప్రకారముగా మరి కుమ్మరివాడు, కమ్మరి అని చెప్పనంటే అతడు బంగారం విగ్రహాలు చేస్తాడు. కంసాలి అంటాం కదా, 1 కేజీ బంగారం ఇస్తే దాని ద్వారా వినాయకుని విగ్రహము, అమ్మవారి విగ్రహము, గుర్రము, మేకలు, అవి ఇవి అనేక రకాలుగా ఆ బంగారంతో వాడు తయారు చేస్తాడు. ఆ చేసినటువంటి దానములు ఆయన ఏమన్నాడు, ప్రాణం పోస్తాడా అంటే ఆడి వల్ల కూడా కాదు. అట్లనే కొమ్మరి మట్టి ద్వారా అనేకమైన విగ్రహాలు తయారు చేస్తాడు. కానీ వాటికి ప్రాణం పోయగలిగే సామర్థ్యం ఈ మానవునికి లేదు. ప్రాణం పోయగలిగే సామర్థ్యం మానవునికి ఇచ్చినట్లయితే భగవంతుడు ఒకవేళ నాయనా నేను ఈ విధంగా అనేక తనువులు నిర్మాణం చేస్తూ ఉన్నాను, అన్ని విగ్రహాలకు నేను ఈ విధంగా రోజువారీగా ప్రాణాలు పోస్తూ ఉన్నాను, ఆ విధంగా ప్రాణాన్ని పొంది సకల జీవులు వ్యవహారం చేసుకుంటూ ఉన్నాయి కనుక నేను చేసేటువంటి ఏ ప్రక్రియ అయితే ఉన్నదో అంటే నీకు కూడా కొంత భాగం ప్రసాదిస్తూ ఉన్నాను, నీవు కూడా ఆ విగ్రహాలను తయారు చేసి వాటికి నువ్వు ప్రాణం పోయి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యి అనే విధానంగా మరి ఆ సర్వేశ్వరుడు ఏ యొక్క మానవునికైనా అలాంటి అవకాశాన్ని ప్రసాదించాడా? అది అందువల్ల సమస్త నియంతగా నియామకుడుగా ఉన్నటువంటి సర్వేశ్వరుని వారికి మాత్రమే అది సాధ్యపడేటువంటి అంశము. ఒకవేళ ఏ విగ్రహములో అయితే ప్రాణప్రతిష్ఠ జరిగిందో ఆ ప్రాణం పొందినటువంటి యొక్క ఆ విగ్రహం లోకంలో సంచారం చేసేదిగా ఉంటుంది.
ఆ తర్వాత ఆ ప్రాణం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు నియంత్రణగా ఉంటుంది. మరి ఆ ప్రారంభం అయిపోయిన తర్వాత ఆ యొక్క విగ్రహములో ఆ ప్రాణం అనేటువంటిది సైలెంట్ అయిపోతుంది, సంచారం అది ఇక మానుకుంటుంది అని అర్థం. ఆ విధంగా ప్రాణ సంచారం ఆగిపోయిన తర్వాత ఇక ఆ విగ్రహం ఏమవుతుందా అని చెప్పని అంటే, మరి పృథివీ సంబంధమై ఉన్న అంశము ద్వారా వచ్చింది కాబట్టి ఇక అది పృథివీలోకే వెళ్ళిపోతుంది. మన్ను మన్ను కలసే మన్ను మన్ను కలసే అంటాడు వేమన. ఈ రకంగా చూసినప్పుడు ఈ దేహం అనేటువంటి విగ్రహాన్ని తయారు చేసింది ఆయన, ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆయన. కనుక ఆయన శిల్పాగారం శిల్పి, మహా విచిత్రమై ఉన్నటువంటి శిల్పి, అద్భుతమై ఉన్నటువంటి శిల్పి. ఆయన చేసినన్ని రకాలు లోకంలో ఎవడూ చేయలేడు. ఒకవేళ చేద్దామని చెప్పన్నా కానీ ఏవో కొన్ని ఆకృతులు చేస్తారేమో కానీ ఆయన ఎన్నైతే చేశాడో ఆకృతులు అన్నీ కూడా చేయాలంటే ఈ వల్ల అవుతుందా? 84 లక్షల రకాలని చెప్పిన అన్నారు. 84 లక్షలు అంటే కరెక్ట్గా అంటే 84 లక్షలే అన్నారు. 84,90,994 ఇది చెప్పాలి కదా సంఖ్య. కరెక్ట్గా అంతే ఉన్నాయా? 84 లక్షల రకాలు. ఎవరు పాడినా ఎవరు చెప్పిన ఇదే మాట చెబుతారు, ఇంకేం చెప్పరు. అంటే అటు ఇటు ఏం లేదా అనేటువంటి డౌట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి విషయాలు ఎవరో కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళ కోసముగా నేషనల్ ఛానల్ ఒకటి, డిస్కవరీ ఛానల్ అనేటువంటి 2 ఏర్పడి ఉన్నాయి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నటువంటి జీవులన్నిటినీ కూడా తీసుకువచ్చి మనకు చూపిస్తూ ఉంటారు. ఒక పుస్తకం ముందు పెట్టుకున్నాము అని చెప్పనంటే వాళ్ళు చూపించేవన్నీ కూడా చూసి మనం ఫోటో కూడా తీసుకుని ఆడ అతికించి దాని పేరు పెట్టుకుని లెక్కేసుకోవచ్చు. 84 లక్షల రకాలే ఉన్నాయో, 40 లక్షలు కాకుండా ఇంక ఎక్స్ట్రా ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. సరే, ఏదేమైనా అసంఖ్యాకములుగా ఉన్నటువంటి అర్థం 84 లక్షలు అని చెప్పారంటే ముద్రగా వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రకాలు అసంఖ్యాకములుగా ఉన్న రకాలని చెప్పని చెప్పటానికి ఆ విధంగా ఆ సంఖ్య చెప్పారు. ఇవన్నీ కూడా మరి స్వామివారు తన యొక్క శిల్పాగారములో తయారు చేసేటువంటి ప్రక్రియ ఎంత అద్భుతం అని చెప్పనండి. ఒక దోమ ఉందనుకోండి, ఆ దోమ గారికి బారాటి ముక్కు పెడతాడు. ఆ ముక్కు కూడా బాగా పొదును తేలి బాగా రాపిడి చేసి బాగా బండ మీద బాగా దాన్ని అరగదీసి దాన్ని కొంచెం బాగా రైస్ చేసి అది గనక గుచ్చితే శరీరం లోపలికి నవరాంధ్రం లోపలికి పోయేట్లు. ఏమిటయ్యా స్వామివారు ఎంత బారు బుక్ పెట్టి మాకు ఎంత ఇబ్బంది పెట్టావే చెప్పనుకో భావం కలుగుతూ ఉంటుంది. సరే, ఆయన చర్య అత్యద్భుతము, గౌరవ విధానము. ఆయన ఏమి కూడా ఎవరో కూడా వాళ్ళెత్తి మాట అనడానికి వీలు లేదు. ఏమన్నా అన్నాం అనుకోండి, రేపు మళ్ళీ ఏం చేస్తాడో తెలియని వ్యవహారము. ఆయనకి ఇష్టమై చేసుకున్న విధానము. ముక్కు పెట్టాడు, ఏం పెట్టాడు ఆయన ఇష్టం. ఆ ప్రకారంగా మరి ఈ విగ్రహాలు, మన దేహమే విగ్రహము. విగ్రహాలంటే ఏదో చెక్కతో చేసినవి, బంగారంతో చేసినవి అని, ఇంకేదైనా మట్టితో చేసినవని లోకంలో చూస్తూ ఉంటాం. అవి విగ్రహాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఒకవేళ మీకు షోరూముల్లో పోయినప్పుడు మట్టితో చేసినవి పెట్టి ఉన్నా, బంగారంతో చేసినవి పెట్టి ఉన్నా, వెండితో చేసినవి పెట్టి ఉన్నా, చెక్కతో చేసినవి పెట్టి ఉన్నా, ఏవి యొక్క విధానంగా చూసినప్పటికీ కూడా అవన్నీ దానికి ముందే సర్వేశ్వరుడు ఆకృతులు నిర్మాణం చేసి ఉన్నాడు. ఆయన చేసినటువంటి శిల్పాలను చూసి మనం శిల్పాలు చేసుకోవాలే తప్ప ఆయన చేయకుండా ఉన్న దానిని మనం చేయటం అని చెప్పనంటే మనకు కుదిరే వ్యవహారం కాదు. అట్లాగా మనం చూస్తే
ఆయా షాపుల్లో మరి నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క శిల్పములు, చెక్కతో చేసిన శిల్పములు, మట్టితో చేసిన శిల్పములు, బంగారంతో చేసిన శిల్పములు ఎన్నో రకాలు అమ్మకానికి పెడతారు. ఆ విధంగా నచ్చినటువంటి వాళ్ళు వాటిలను కొనుక్కొని తమ గృహాలలో పెట్టుకుంటూ ఉంటారు. ఏనుగు అనేటువంటి శిల్పం కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అశ్వం అనేటువంటి శిల్పం కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అట్లాగా గోవు, ఇలాగా ఎన్నో శిల్పాలు తయారు చేసి ఉన్నటువంటి వాటిలను వాళ్ళకు ఉన్నటువంటి యొక్క అపేక్షను బట్టి, వారికి ఉన్నటువంటి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాటిని కొనుగోలు చేసుకుని బాగా డబ్బుంటే బంగారపు శిల్పాలు చేసుకుంటారు. అంతగా డబ్బు లేకపోతే వెండి శిల్పాలు చేసుకుంటారు. అంతగా లేకుండా పేదరికంగా ఉన్నట్లయితే మట్టి శిల్పాలు చేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. చాలా గృహాలలో మనం చూస్తూ ఉంటాం. ఏ ఇంట్లోకి పోయినా ఏవో గుర్రములో చెక్కయ్యో లేకపోతే వెండియో బంగారం అయ్యో అద్దములు ఉన్నటువంటి యొక్క షోరూంలో పెట్టి చూపిస్తూ ఉంటారు. స్వామి చూడండి, ఈ శిల్పాలు చూడండి అని చెప్పి అంటూ ఉంటారు. రకరకాలైనటువంటివన్నీ కూడా వాళ్ళు ఇండ్లలో అలంకరింపజేసుకుంటారు. ఇవన్నీ కూడా మానవుడు తన యొక్క నైపుణ్యంతో ఈ మెటీరియల్ అనగా పృథివీ సంబంధమై ఉన్నటువంటి వాటి మీద వాటిలను చిత్రీకరించాడు. అవి పృథివీ సంబంధమైనవే. చెక్క కానీ, వెండి కానీ, బంగారం కానీ, మట్టి కానీ మొత్తం పృథివీ నుంచి రావాల్సిందే. కాబట్టి ఆ పృథివీ నుంచి వచ్చినటువంటి వాట్లను సర్వేశ్వరుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క వాటి ఆకృతులు చూసి అలాంటి ఆకృతులే వీటి మీద ఈ జీవుడు మానవుడు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని చేసినా కానీ ప్రాణం మాత్రం పోయలేడు. బంగారంతో చేయవచ్చు, వెండితో చేయవచ్చు, మట్టితో చేయవచ్చు, చెక్కతో చేయవచ్చు, ఏదైనా కానీ కాక వాడికి అందుబాటులో ఉన్నటువంటి వాటితో ఎలాంటి రకాలైనటువంటి యొక్క శిల్పములు చేసినప్పటికీ కూడా ఆ శిల్పములకు ప్రాణప్రతిష్ఠ చేయగలిగే శక్తి వీడుకున్నదా అంటే అది లేదు. కేవలం శిల్పములు అనేటువంటివి కూడా సర్వేశ్వరుడు చేసి ఉన్నటువంటి భంగిమలు చూసి చేసుకునే విధానమే. అట్లాగా మరి చూసినప్పుడు సర్వేశ్వరుని యొక్క శిల్పములు అద్భుతము. పెద్ద పెద్ద కార్ఖానం, పెద్ద కర్మాగారం స్వామివారిది. ఒక్కసారిగా కొన్ని లక్షల జీవులు శరీరములు నిర్మాణం చేయబడి ప్రాణం పొయ్యబడి ఈ లోకంలోకి వస్తూ ఉన్నాయి. శిల్పములు తయారు కావటం, ఎమ్మటే వాటిలో ప్రాణాన్ని ప్రతిష్ఠింపజేయటం, విశ్వంలోకి వాటిని పంపటం, వచ్చిన కాడి నుంచి అవన్నీ కూడా వాటి కార్యవ్యవహారాలలో మంచిగా ప్రవర్తించే విధానం వాటికి ఉన్నది. కానీ మానవుడు చేసే శిల్పాలకు ప్రాణం పోసాడా అంటే అది పోయగలిగే శక్తి వాడికి లేదు. మనం వ్యవహరించేటువంటి సామర్థ్యమైన పెడతాడా అంటే అది కూడా అంతంత మాత్రమే. కాబట్టి ప్రకారంగా మరి శిల్పములు తయారు చేయడం అనేటువంటి విధానం చూసినట్లయితే సర్వేశ్వరుడు చేస్తుంది శిల్పములు తయారే. అట్లనే ఈ యొక్క లోకంలో మానవులు చేసేది కూడా శిల్పములు తయారే. అందువల్ల మరి ఈ సర్వేశ్వరుడు ఒక శరీరాన్ని ఆసరాగా చేసుకొని ఆయన చేస్తున్నటువంటి శిల్పాగారం ఏమి మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా కుట్టి పలు వెంకటపతి ఇచ్చకొలదులగమ్మే ఇంటి బేహారి మచ్చిక జీవుల పెద్ద మైల సంతలలోనా. జీవుల యొక్క మైల సంత గర్భాలయము అన్నారు. కాబట్టి గర్భాలయాలలో మరి ఆయన గారు తన శిల్పాగారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గర్భాలయములలో ఆయన తన ప్రక్రియను అక్కడ కొనసాగించుకుంటూ ఉన్నాడు. అవి తయారు చేయటానికి స్వామివారు కూడా చాలా సమయాన్ని కూడా హెచ్చించుకున్నాడు. 1 నెలలో చేయొచ్చు కదా, 2 నెలల్లో చేయొచ్చు కదా అని చెప్పనంటే ఆయన నవమాసాలు అనేటువంటిది ఒక వ్యవధి గడువు పెట్టుకొని చక్కగా తీరుబాటుగా అక్కడ కూర్చొని ఇక అది శిల్పానికి ముక్కులు కానీ, చెవులు కానీ, కన్నులు కానీ, ఇంకా మెడ
ఎన్నుపూస, చేతులు ఉండే ఏళ్ళు, కాళ్ళు ఇవన్నీ తయారు చేసుకోవటానికి ఆయన గారికి 9 మాసాలు పట్టిందా? అంత వ్యవధి తీసుకోవాల్సి వచ్చిందా? సంకల్ప మాత్రముతో చేసేటువంటి స్వామికి అంత వ్యవధి కావాల్సి వచ్చిందా అనుకుంటారు. సరే, ఏది ఏమైనా వాడు చక్కగా ఎదుగుదల కలిగి విశ్వకు రావాలని చెప్పనంటే, అసలు ఇవన్నీ చూసినట్లయితే ఆయన గారు ఈ శరీరానికి కావాల్సినటువంటి యొక్క అవయవాలన్నిటినీ కూడా తల్లి గర్భములో చేశాడా అనేటువంటి సందేహం కలుగుతుంది. కానీ ఆ ప్రక్రియ జరిగింది ఎక్కడా అని చెప్పనంటే పురుష గర్భములోనే జరుగుతున్నది. పురుషుని గర్భములోనే ఈ శిల్పములు తయారు చేసుకున్నాడు. గమనించండి. ఏ యొక్క అన్నాతో అన్నాద్భవంతి భూతాని, కనుక ఏ యొక్క ఆహారం గర్భగోళంలో ప్రవేశించిందో ఆ ప్రవేశించినప్పటి నుంచి ఇక తన ప్రక్రియ అనేది కొనసాగింపబడుతుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది సర్వేశ్వరుని యొక్క ప్రక్రియ. ఈ గర్భమునందు ఆహారం పడిన మొదలు ఇక ఆయన ప్రక్రియ ఆరంభం అనేది జరుగుతుంది. ఆ ప్రకారంగా ఆయన గారు దాన్ని పచనం చేసి, దాన్ని జీర్ణం చేసి, అనేక రసాలను ఉత్పత్తి చేసి, ఆ రసాలను దేహమంతా కూడా ప్రయాణం చేయించి, దాని ద్వారా రక్తాన్ని కూడా ఉత్పన్నం చేసి, శరీర భాగాలు పనిచేయడానికి ఇంధనముగా దాన్ని ఉపయోగించి, రక్తమును మదించి, పదార్థాలను మదించి, దాని నుంచి తెల్లగా ఉండేటువంటి ఒక రేతో కణాలని ఆయన తయారు చేసే విధానములో చూసినట్లయితే ప్రతి కణములో మీకు కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మొండెము, తల, చేతులు మొత్తం ఉంటాయండి. అది తండ్రి గర్భములో ఉండగానే నిర్మాణం అయిపోయింది. అక్కడ కేవలం ఆ నిర్మాణం చేయబడ్డటువంటి కాళ్ళు, ముక్కు, చెవులు, నోరు, తల, మొండెము ఇవన్నీ కూడా తయారై చేయబడ్డటువంటి తండ్రి గర్భము నుండి, పురుషుని గర్భము నుండి వాడు బయలుదేరి స్త్రీ గర్భము యొక్క అండాశయములో ప్రవేశించి అక్కడ తన యొక్క రూపాన్ని సంతరింపజేసుకోవటానికి 9 మాసాల కాలం పడుతుంది. అక్కడ అనగా అణుమాత్రముగా ఉన్నటువంటి యొక్క అతడు ఒక మూరెడు మాత్రముగా తయారు కావటానికి అంత వ్యవధి అనేది జరుగుతుంది అక్కడ. ఇది మనం వైజ్ఞానికంగా చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మరి ఆ ఆకృతులన్నీ కూడా చూస్తే సర్వేశ్వరుడు మరి పురుషుడు తీసుకున్నటువంటి ఆహారాన్ని పచనం చేయటం అనేటువంటి ప్రక్రియ ఆయన గారు ప్రారంభించి పచామ్యన్నం చతుర్విధం, అక్కడి నుంచే వైశ్వనరాగ్నిగా ఉన్నటువంటి తాను అక్కడ తన యొక్క వంటకం ఆరంభం చేసుకున్నాడు. వంటకాన్ని ఆరంభం చేసుకున్నాడు. లోన పడ్డటువంటి పదార్థాన్ని జీర్ణం చేసుకున్నాడు. దాని నుంచి జీవకణాలని తయారు చేసుకున్నాడు. ప్రతి జీవకణానికి ఇవన్నీ ఉంటాయి. అవయవాలన్నీ సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట. అవయవాలే కాదు, ఏ పురుషుని నుంచి జీవకణం తయారైందో ఆ జీవకణములో ఆ పురుషుని యొక్క, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కానీ, ఆకృతి కానీ, వాని స్వభావాలు కానీ, వాడిలాగా మాట్లాడే విధానము, వాడిలాగా ప్రవర్తించే విధానం, వాని యొక్క స్వభావ విధాయకాలన్నీ కూడా మీకు సూక్ష్మముగా, అణుమాత్రములుగా, పరమాణు మాత్రముగా ఉన్నటువంటి యొక్క ఆ జీవకణములో ఏ యొక్క పురుషుని యొక్క శరీరములో తయారవుతుందో ఆ కణములో ఆ పురుషుని యొక్క ఆకృతి, అతని యొక్క స్వభావము, అతని యొక్క మాట తీరు, అతని యొక్క నడక అన్ని దాంట్లో పెట్టేశాడు. ఈ ప్రకారంగా ఒక పూట తీసుకునేటువంటి యొక్క ఆహారం నుంచి ఆయన 30 కోట్ల జీవ కణాలని తయారు చేసి సిద్ధంగా పెట్టి పంపిస్తున్నటువంటి విధానము ఇది సర్వేశ్వరుడి యొక్క ప్రక్రియలో భాగమై ఉన్నటువంటిది.
ఇక్కడ జరుగుతున్నటువంటి చూసినట్లయితే అన్నాత్ భవంతి భూతాని అని చెప్పి అన్నప్పుడు మరి పరమాత్మ భగవద్గీత చెప్పినట్లుగా అహం వైశ్వ నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి పచామి అన్నం పచామి వండుతూ ఉన్నాను అన్నాడు, పక్వం చేస్తూ ఉన్నాను. లేదా వైశ్వ నరాగ్ని ఎందు ఆయన పచామి పచనం చేస్తూ ఉన్నాడు. పచకుడు అంటే వంటవాడు, భిషక్కు అంటే వైద్యుడు, పచకుడు అంటే వంటవాడు అన్న వైశ్వ నరాగ్నిలో ఆయన వంటకం ఆరంభం చేశాడు. ఇక్కడ గమ్మత్తు ఏమిటని చెప్పానంటే, ఏ స్త్రీ అయితే తన యొక్క విధానాలలో రుచికరంగా పదార్థాలని తయారు చేసి తన వంటకాలను ఒక పురుషునికి తన పతి అనుకోండి పురుషునికి సమర్పించినప్పుడు వాటిని గర్భగోళమునందు సర్వేశ్వరునికి ఆ పదార్థాన్ని అందిస్తూ ఉన్నాడు. అందువల్లే మన వాళ్ళు భోంచేసేటప్పుడు నివేదన చేస్తారు, ఆ పదార్థాన్ని ప్రసాదముగా భుజించే విధానం చేస్తారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని శ్లోకం చెప్పి బ్రహ్మార్పణం కాబట్టి ఆ యొక్క దాన్ని ప్రసాదముగా లోన వైశ్వనరాగ్నిగా ఉన్నటువంటి సర్వేశ్వరునకు ఆ పదార్థాన్ని నివేదన చేసేటువంటి విధానము. అలాగే మీకు పూజా సందర్భాలలో కూడా ఎవరన్నా నివేదన చేసేటప్పుడు భగవంతునికి ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ అపానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఉత్తర పోషణం సమర్పయామి అని ఉంటారు. అది మన గృహాలలో భగవంతుడు అనేటువంటి భావనతో అక్కడ నివేదన చేసే విధానంలో ఈ చేసేవన్నీ కూడా వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఇవన్నీ మన దేహంలో ఉన్నాయి. కనుక ఈ పదార్థం స్త్రీ తయారు చేసేటువంటి ఆ పదార్థాన్ని లోన ఉన్నటువంటి యొక్క వైశ్వ నరాగ్ని యందు హోమము చేయడానికి సర్వేశ్వరుడు అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయనకు అర్పించినప్పుడు ఆ పదార్థాన్ని ఆయన అక్కడ పచకుడుగా వంట చేసేవాడుగా ఉన్నాడు. అయితే మొదటి వంట ఈమె గారు చేస్తుంది. ఈమె గారు మంచిగా రుచికరంగా పచనం చేసి పెట్టినప్పుడు దానిని ఆ పురుషుడు తన ఉదరగోళములో ఉన్నటువంటి వైశ్వ నరాగ్ని యందు దానిని అర్పణం చేసి సర్వేశ్వరునికి అర్పిస్తే లోన ఉన్నటువంటి యొక్క ఆయన పచామ్యన్నం చతుర్విధం భక్ష్య భోజ్య శోష్య లేఖ్యములుగా ఉన్నటువంటి యొక్క వాటిలను ఆయన గారు అక్కడ వంటకం పెట్టుకుని తయారు చేసి ఆ పదార్థము నుంచి సారభూతముగా ఉన్నటువంటి యొక్క జీవజాలాన్ని ఆయన నిర్మాణం చేసుకుంటున్నటువంటి ప్రక్రియ. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఊర్ధ్వరేతం ఆ రేతస్ అనేటువంటి అంశముగా ఆయన తయారు చేసుకున్నటువంటి విధానము అనేటువంటి ప్రక్రియ. మరొక అంశముగా మనం గమనించినట్లయితే ఏ యొక్క ఆహార పదార్థములు జీర్ణమయ్యాయో జీర్ణమైన తర్వాత ఆయా రసాయనాలుగా వివిధ రసాయనాలుగా పంపిణీ చేయబడ్డాయి. శ్లేష్మ వాత పిత్త శ్లేష్మ అనేటువంటివి కూడా ఇట్లనే తయారవుతూ ఉన్నాయి. అదే ప్రకారముగా ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ అనేటువంటి ద్రవం కూడా ఈ పదార్థం యొక్క భాగంగానే ఏర్పడి దానిని చక్కెరగా ఏర్పడేటువంటి పదార్థం రక్తంగా మార్చడానికి అక్కడ ఉపయోగపడుతుంది ఆ రసము. ఇట్లా నానా విధాయకమైనటువంటి రసాలు అనేటువంటివి దేహములో దేహరక్షణ కోసంగా అవి ఏర్పడుతూ ఉండగా ఆ జీర్ణమైనటువంటి యొక్క పదార్థాన్ని చివరికి ఫైనల్గా సారాంశ విధానముగా ఒక మరి జీవ కణాలుగా రేతస్ కణాలుగా ఏర్పాటు చేసినటువంటి యొక్క విధానములో శరీరమంతా కూడా ఎట్లా రక్త కణాలు వ్యాపకమై ఉన్నాయో అలాగా ఆ దేహమంతా కూడా జీవ కణాలు వీర్య కణాలు అనేటువంటివి దేహమంతా వ్యాపకమై ఉంటాయి. ఆ దేహమంతా వ్యాపకమై ఉన్నటువంటి విధానములో సర్వేశ్వరుడే ఆ శరీరమునందు ఆయన ఆవహించి ఉన్నటువంటి విధానం. శరీరమునందు సర్వేశ్వరుడు ఆవహించి ఉన్నటువంటి విధానములో అట్టి ఆ పురుషునికి ఆ
ఆ శరీరమునందు ఆవహించి ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరునికి మరి ఏ యొక్క వనిత స్త్రీ ఏ పదార్థములైతే పచనం చేసి మరి వైశ్వనరాగ్నికి అర్పించిందో ఆయన అక్కడ జీర్ణం చేయబడి అవన్నీ కూడా జీవకణలను దేహమంతా కూడా వ్యాపకమై ఆ దేహమంతా కూడా సర్వేశ్వరుడు వ్యాపకమై ఉన్నప్పుడు అట్టి ఆ సర్వేశ్వరునకు ఆమెయే ఆయనకు ఆహారం అవుతుంది. ఇలా ఆహారం కావడం అనేటువంటి యొక్క అంశం విశ్వమంతటిని కూడా పోల్చుకున్నట్లయితే విశ్వ బ్రహ్మాండములో సమస్త శరీరాలలో ఆ సర్వేశ్వరుడే ఆయన ఆవహించి ఉన్నప్పుడు ఈ ప్రకృతి విధానముగా ఉన్నటువంటి యొక్క ఈమె ఆయనకు ఆహారంగా సమర్పింపబడేటువంటి విధానముగా ఉన్నటువంటి అంశమే మీకు అర్ధనారీశ్వరత్వముగా చూపించారు. కనుక సర్వేశ్వరుడే అన్ని దేహాలలో ఆయన మరి జీవులకు శరీరాలను ప్రసాదించే విధానముగా దేహాలన్నింటినీ కూడా ఆవహించి ఉండగా ఆయన అన్ని దేహాలను కూడా ఆహారముగా స్వీకరించే విధానముగా ఉన్నప్పుడు రెండూ కూడా కలిసిపోయే విధానాన్ని పోలిక చేస్తూ అది ఒక మహాశివరాత్రి అనేటువంటి మాటగా ఒకటి వాడతారు. అక్కడ శివ పార్వతులు ఇరువురు కూడా సగభాగాలుగా మిగిలిపోయేటువంటి ఒక విధానం. దాని నుంచి అసంఖ్యాకములుగా ఉన్నటువంటి జీవులు విశ్వములోకి ఎలువడుతూ ఉన్నాయి. ఇదొక మహాయజ్ఞముగా కొనసాగుతున్నటువంటి అంశము. కాబట్టి ఒక పూటలో ఓ రోజులో చూస్తే కొన్ని లక్షల కోట్ల జీవులు శరీరములు ధరించి ఆ జీవులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కనుక ఆ జీవుడు అనబడేటువంటి వాడు చూస్తే ఆయన మమైవాంశో జీవలోకే, కనుక నా అంశగా ఉన్నటువంటి జీవులు అలాంటి ఆ సూక్ష్మ దేహములు కలిగి ఉన్నటువంటి యొక్క తన అంశగా ఉన్నటువంటి జీవులకు శరీరాలను ప్రసాదింపజేసే విధానములో జరుగుతున్నటువంటి యొక్క ప్రక్రియ. ఆయన ఉదరమునందు వైశ్వనరాగ్నిగా ఉండి ఆహారం పచనం చేసి ఆ తర్వాత దేహమంతా కూడా వ్యాపకమై ఉన్నటువంటి వాడై ఆయన ఆ యొక్క జీవులకు దేహాలు ప్రసాదించే విధానములో జరుగుతున్నటువంటి మహాయజ్ఞము అన్నారు. కాబట్టి పంచయజ్ఞములలో ఇది కూడా ఒక మహాయజ్ఞముగా చెప్పుకొచ్చారు. ఒక మహానుభావుడు చెప్పినటువంటి ఒక సందర్భంలో అంశము ఇది ఒక మహాయజ్ఞముగా దాన్ని పోల్చి చెప్పుకొచ్చారు. ఏమిటని చెప్పనంటే ఇక్కడ మనకు శ్లోకం అయితే మాత్రం అద్భుతంగా ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. ఇది ఒక అద్భుతమై ఉన్నటువంటి యొక్క మంత్రభాగం ఇది. దీనికి ఇంకా చూడాల్సినటువంటి అంశాలు చాలా దీంట్లో ఉన్నాయి. ఈ యజ్ఞ సందర్భమై ఉన్నటువంటి యొక్క అంశములో పోలిక చేస్తూ ఏం చెప్పుకొచ్చారని చెప్పనంటే ఈ మేఘములు అనేటువంటి జలధరములు అంటారు. ఈ జలధరములు మేఘములుగా ఉన్నటువంటివి తన జలధారలు అనేటువంటి హవిస్సులతో ఈ భూమి అనేటువంటి యొక్క యజ్ఞగుండమునందు హోమము చేయబడుతుంది అన్నారు. మేఘములు తన జలధారలతో ఈ పృథివీ అనేటువంటి యొక్క యజ్ఞగుండమునందు అవి హవిస్సులుగా సమర్పించడం కారణముగా వాట్ల నుంచి ఈ పృథివీ నుంచి సస్యములు అనేటువంటి హవిస్సు ఏర్పడుతుంది అన్నారు. యజ్ఞం చేసినప్పుడు హవిస్సు వస్తుంది. అట్లాగా మరి జలధరములు మేఘములు తన జలధారల ద్వారా హవిస్సులు సమర్పించి అనగా ఆ యొక్క యజ్ఞ పదార్థాన్ని యజ్ఞము గుండమునందు హోమము చేయగా దాని నుంచి సస్యములు అనబడేటువంటి హవిస్సులు ఏర్పడ్డాయి అన్నారు. ఈ సస్యములు అనేటువంటి వాటిని పురుషుడు తన గర్భమునందు వైశ్వనరాగ్ని యందు హోమము చేశాడు అన్నారు. అలాగా హోమము చేయగా ఆ హోమము యొక్క కార్యము నుండి హవిస్సుగా ఏర్పడ్డటువంటిది శుక్లము రేతస్సు అన్నారు. ఆ రేతస్ అనేటువంటి యొక్క ఆ హవిస్సుని తన సపత్ని యొక్క గర్భమునందు హోమము చేయగా ఆమె గర్భము నుండి హవిస్సుగా ఏర్పడ్డటువంటి వాడే ఈ పురుషుడు అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారం ఇది ఒక మహాయజ్ఞముగా విశ్వములో కొనసాగేటువంటి విధానము. టైం అయిపోయిందా?
సరే, ఈ ప్రకారంగా అన్నాద్భవంతి భూతాని, అన్నం వలన అనేక భూతజాలమంతా కూడా ఆవిర్భావం అయ్యే విధానంలో చూసినట్లయితే ఒక అత్యద్భుతముగా సర్వేశ్వరుని యొక్క సృష్టి విధానము, సర్వేశ్వరుని యొక్క సంకల్ప విధానము, ఆ ప్రకారంగా ఆయన గారు మహాశిల్పాగారం పెట్టుకున్నాడు. మహాశిల్పి, అద్భుతమై ఉన్న శిల్పి, అనేక రకాలను నిర్మాణం చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఉన్న శిల్పి. అలా చేసినటువంటి వాడై ఆ విగ్రహాలకు ఆయన గారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తూ ఉన్న విధానం కనుక ప్రాణే శరీరం ప్రతిష్ఠితం, శరీరే ప్రాణం, శరీరే ప్రాణ ప్రతిష్ఠిత. కాబట్టి శరీరే, శరీరమునందు ప్రాణ, ప్రాణమును ప్రతిష్ఠిత, ప్రతిష్ఠింపజేస్తూ ఉన్నాడు అనగా ఈ బొమ్మలకు, ఈ విగ్రహాలకు స్వామివారు ప్రాణ ప్రతిష్ఠ అనేది ఆయన చేస్తున్న విధానం. మనమేదో విగ్రహాలు తీసుకొచ్చి దేవుళ్లకు ప్రాణం పోస్తున్నాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. మనం దేవతలకే ప్రాణం పోయగలిగే శక్తి నీకున్నట్లయితే సాటి మానవుడు దేహంలో ప్రాణం పోతే అది కూడా పోయాలిగా మనం. సరే, అదొక ప్రక్రియ, ఆగమ శాస్త్రాలు వచ్చే అంశాలు, మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ విగ్రహాలు తయారు చేసే స్వామి సర్వేశ్వరుడు ఆ విగ్రహాలకు, శిల్పాలకు ప్రాణం పోయగలిగేటువంటి యొక్క విధానం సర్వేశ్వరునికి మాత్రమే ఉన్నది. ఒకసారి ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత అది ఆ యొక్క విగ్రహం లోకంలో పూజనీయతగా ఉంటుంది, పూజింపబడుతుంది, గౌరవింపబడుతుంది, సత్కరింపబడుతుంది, సన్మానింపబడుతుంది. ఎప్పుడైతే ఆ ప్రాణం అనేది ఆ దేహము నుంచి నిష్క్రమించిందో ఇక ఆ విగ్రహానికి ఎలాంటి పూజలు లేవు, సత్కారాలు లేవు, సన్మానాలు లేవు, గౌరవాలు లేవు, ఎవడో పిలిచేది లేదు. మా ఇంట్లో పెట్టండాయా, కాసేపు కూర్చోబెట్టండాయా, తర్వాత తీసుకోండాయా అని ఎవడంటాడు? ఎవరు అనరు. ఆ ప్రాణం ఉన్నంత వరకే అయ్యా మా ఇంటికి రాండి, మా ఇంట్లో ఉండండి, పర్వాలేదు, 2 పూటలు ఉండండి, ఇబ్బంది ఏమి లేదు, చక్కగా ఆదరిస్తాం మేము అనే మాటలు తప్ప ప్రాణం పోయిన తర్వాత ఆ దేహాన్ని తీసుకురామని చెప్పి ఎవరు కూడా కోరే విధానాలు ఉండవు. కనుక ఆ ప్రకారముగా విశ్వములో అనేక బహు విధాయకాలుగా శిల్పాలను తయారు చేస్తూ ప్రాణములను ప్రతిష్ఠింపజేస్తున్నటువంటి సర్వేశ్వరునికి నమస్కారము. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.